ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అతను మాస్టర్. విద్యార్థులకు చదువు నేర్పించి వాళ్లను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అతడిదే. తప్పేదో ఒప్పేదో విద్యార్థులకు నేర్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బడిపంతులు అతను. అందరితో సభాష్ టీచర్ అనిపించుకోవాల్సిన వృత్తిలే ఉండి వీడేం పంతులు అని అసహించుకునేలా ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు. ఇందుకు ఎవరా మాస్టర్? మనం ఇలా ఆయన గురించి మాట్లాడుకోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు మద్యానికి బానిసై విద్యా వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిన ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం రామాపురం తండాలో చోటు చేసుకుంది. రోజు ఫుల్లుగా మద్యం తాగి రావటం, పాఠశాల ఆవరణలోనే పొగ తాగటం, ఆ తర్వాత తరగతి గదిలో నిద్రించడం అతనికి నిత్యకృత్యంగా మారాయి. పాఠాలు చెప్పడం మానేసి మద్యం మత్తులో తూలుతో మందుబాబులం, మేం మందుబాబులమని డాన్సులు వేయటం ఆయన దినచర్య. తాను ఉపాధ్యాయుడని, తాను వస్తుంది విద్యాబుద్ధులు చెప్పడానికేననే విషయం మరిచి మద్యం మత్తులో ఊగి తూలుతున్నాడు. ఉపేందర్ అనే వ్యక్తి రామాపురం తండలో గత 3 ఏళ్లుగా ఎస్జిటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఈ ఉపాధ్యాయుడికి మాత్రం మద్యం లేనిదే పూట గడవదు. అందుకే ప్రతిరోజు పాఠశాలకు మద్యం సేవించి వస్తాడు. పాఠాలు చెప్పడం మానసి మద్యం మత్తులో తూలుతూ తరగతి గదిలోనే నిద్రపోతాడు. ప్రశ్నించిన విద్యార్థులపై బండబూతులతో విరుచుకుపడతాడు. దీంతో అతన్ని చూస్తేనే విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే విషయంపై అనేక సార్లు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇలాంటి ఉపాధ్యాయుడి వల్ల తమ పిల్లల విద్యా జీవితం ప్రశ్నార్థకంగా మారిందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు మన పెద్దలు. విద్యార్థులను సన్మార్గంలో నడిపి బతుకు పాఠాలను నేర్పే గురువుకు మన సమాజంలో తల్లిదండ్రులతో సమానంగా అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ ఉపాధ్యాయుడే దారి తప్పితే ఏమంటారు? ఇలాంటి టీచర్లను ఏం చేయాలి? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.